బిగ్ బాస్ కూడా చూడకపోతే ఇస్తారు అనుకుంటున్నా. ఏదైనా చూడకుండా ఉంటే బిగ్ బాస్కి వెళ్ళటం ఇంట్రెస్ట్ మీకు? అంటే నాగార్జున గారు మరి నెక్స్ట్ క్యాండిడేట్ రెడీ బిగ్ బాస్ అంట గోల గోల చేసేది. చూడలేదు నేను. చెవులు స్పీకర్లు కెమెరాలు అన్ని పగిలిపోతాయి. ప్రామిస్ అది కూడా నేను చూడలేదు. మీరు ఎదురుగానే. నాకు అసలు మీకు ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే ఆడియన్స్, నా ఇంట్లో టీవీ ఉండదు. అంటే టీవీ ఉండదంటే ఉంటుంది, కానీ అందులో ఓన్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. సో నాకు సెలెక్టెడ్ ఒకటో రెండో, అవి కూడా నాకు టైం ఉండదు. ఇప్పుడు అందరిలో అలానే ఉన్నాయండి. టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అందులో కూడా ఏమో నాకు తెలియదు, ఏదో చేస్తా మొత్తానికి అయిపోద్ది. మరి డబ్బులు ఎలా వస్తుంటాయి? ఎవరు వస్తారని ఎవరు చెప్పారు? ఇందాకే చెప్పాక బంగారం తాకట్టు పెట్టుకోవాలండి. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళకి మొన్నే ఫోన్ చేశా. అది అన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటే ఇస్తా అన్నారు. అన్ని ఐడి ప్రూఫ్స్ ఇండియా యుఎస్లో మర్చిపోయొచ్చా, మీకు తెచ్చిస్తారు రేపు పడ్డాను పెట్టి నాకు లోన్ పీరా. వడ్డానం ఉంటే ఏముంది, ఎంతసేపు 2 నిమిషాలు. వడ్డానం అనేది ఉండాలి కదా, ఉంటే అది చాలా ఈజీ. ఉంది మరి వడ్డానం ఉంది, మరి ఇంకే లోన్ ఇప్పడానికి ఏముంది. అప్పట్లో నేను రిచ్ అండి. అప్పట్లో ఇప్పుడు ఏమైంది? పిచ్చా? అప్పుడు రిచ్, ఇప్పుడు పిచ్చి. అదే. ఎందుకు అమెరికా వెళ్తుంటారు, ఇండియాకి వస్తుంటారు? మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుంటారు? మీ ఇంటి నుంచి ఇక్కడికి ఈ స్టూడియోకి ఎందుకు వస్తూ ఉంటారు? ప్రొఫెషనల్ వర్క్ మీద. నేను అదే ప్రొఫెషనల్ వర్క్. ఏం ప్రొఫెషనల్ వర్క్? ఐ డూ యాంకరింగ్, ఐ డూ షోస్, ఐ డూ వీడియోస్. నాకు అమెరికాలో కూడా బోల్డంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నా వీడియోలు బోల్డంతమంది చూస్తారు. అక్కడ కూడా హోమ్ టూర్లు, అక్కడ కూడా అది ఇది రచ్చ. సో మొన్న మ్యాచ్ జరిగింది కదా, తానా నాట ఆట మ్యాచ్కి నేనే మెయిన్ యాంకర్. అమెరికా తెలుగు సొసైటీ మీరే యాంకరా? నేను యాంకరింగ్ చేసేదాన్ని. నేను పిఆర్ఓ దానికి. కంగ్రాచులేషన్స్ టు. మీరైంది నాట్స్లో అల్లు అరవింద్ గారిని అంత ఘోరంగా అంకుల్ అని చెప్పేసి పిలిచారు మీ స్టైల్లో. అంటే నాకు అంకుల్ని చూసిన వెంటనే నాకు ఆగలేదు అనమాట. వెల్కమ్ టు అమెరికా అంకుల్ అని చెప్పా. ఆయన ఏమనుకోరు. స్టేజ్ వెనకాల వచ్చినాక సారీ అండి మిమ్మల్ని నిజంగా అంకుల్ అనే ఉద్దేశం నాకు లేదు అంటే, అంకులేగా అన్నారు ఆయన. సరే సరే. అంకుల్ ఇస్ వెరీ స్పోర్టివ్ యాక్చువల్లీ. ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటారు. వెరీ స్పోర్టివ్. కాదు, ఓన్లీ వీటి కోసమే మీరు వెళ్తారా యూఎస్కి? దీనికంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్. అమెరికాలో మ్యాక్స్ ఈవెంట్స్ షోస్ ఎవరు చేశారంటే నేనే. కార్పొరేట్ ఈవెంట్స్, ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు యాన్యువల్ ఈవెంట్స్ చేస్తారు కదా, వాటన్నిటి కూడా యాంకరింగ్ నేనే చేశాను. ఓకే. ఏ టైంలో ఉంటాయి దాదాపు, ఏ పీరియడ్స్లో ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఎస్లో ఎక్కువగా షోస్ ఉండేది ఏప్రిల్ నుంచి తీసుకుంటే ఇంకా జూలై నుంచి, అంటే జూలై కొంచెం తక్కువ ఉంటుంది, జూలై టు ఆగస్ట్. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బిజీ. మళ్ళీ అంటే ఏప్రిల్లో ఉగాది షోస్ ఉంటాయి. ఏప్రిల్ మేము ఉగాది షోస్. ఆ తర్వాత కన్వెన్షన్స్ వస్తాయి, ఆట నాట తానా ఏదో ఒకటి ఉంటుంది బిట్వీన్ మే అండ్ టు జూలై ఫస్ట్ వీక్. ఏదో ఒక కన్వెన్షన్ ప్రతి సంవత్సరం, ఇదో అదో. ఆ బ్యాచో ఈ బ్యాచో, అర్థమైంది కదా, ఆ బ్యాచో ఈ బ్యాచో. అది సో నేను ఒక బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఇంకో బ్యాచ్ వాళ్ళు కూడా ఆ బ్యాచ్ అని తెలిసినా బేబక్ ఓవర్ యాక్షన్ బాగుంటుందని ఇస్తారు. సో మంచి వాళ్ళు. కానీ మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్న సంగతి మీకు తెలిసి కూడా ఓవర్ యాక్షన్ ఎందుకు తగ్గించుకోరు? నేను పుట్టిందే అలా పుట్టాను. తేడా పీస్ హైపర్ యాక్టివ్. మా మమ్మీని అడిగితే ఏంది ఇది అని, నాకు తెలియదు అంటది. బేబక్ ఏం చదువుకుంది, ఎందుకు అసలు ఇట్లాంటి ఒక రంగం అనగానే అందరికి ఒక భయం ఉంటుంది, ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆడపిల్ల, అమ్మో ఆడపిల్ల, అమ్మో ఆడపిల్ల. యాక్చువల్లీ నేను ఐఏఎస్, సివిల్స్, ఐపీఎస్ ఇవన్నీ చదవాలనుకున్నావా? టెన్షన్ పెట్టాను, లేనిపోయింది చదివేసేవేమో అనవసరంగా పిలిచాను. ఆ తర్వాత వద్దులే కనీసం ఎంబీబీఎస్ చేద్దామని ఎంబీబీఎస్ చేయలేదు. అది కూడా నువ్వు నన్ను నాకు నిజంగా తెలియదు నాకు నీ గురించి. ఎంబీబీఎస్ తో రైమింగ్ గా ఉంటది కదా అని ఎంబీఏ చేసా. అందుకని ఎంబీఏ చేశారా? తక్కువగా అంచనా వేయద్దు, ఎంబీఏ చాలా కష్టం తెలుసా. ఎంబీఏని తక్కువ అంచనా కష్టమో తెలుసా, అంత కష్టమో. నేను అసలు కాలేజ్ టాపర్. ఏ కాలేజ్ అండి? ఏదో ఒక కాలేజీలే. కాదు, మీ కాలేజీలో ఎంబీఏలో పేరున్న కాలేజీ విజయవాడలో. మా ఊర్లో అదే కాలేజీ, అదే తోపు. నేను చదువుకి అసలు నన్ను లెక్చరర్గా కూడా అడిగారు. అట్లుంటది మనతోటి. నిజంగానే కదా. మా కాలేజీ వివరాలు ఎందుకులే చెప్పండి. వివరాలు తెలిస్తే వయసు తెలుస్తుంది, ఎందుకు అవసరమా? అంటే ఆ రోజుల్లో ఉండే కాలేజీ ఏదోలే. విజయవాడ కాలేజీ అనగానే నాకు ఒక్కడే గుర్తొస్తాడు. అంటే అన్ని అమెరికాలో చదివానని చెప్దాం అనుకున్నా, కొడతారండి అని. అదే
ఆ విజయవాడ కాలేజీ అనగానే నాకు ఒక ఆర్జీవీనే గుర్తొస్తాడు. ఎందుకంటే విజయవాడ సిద్ధార్థ కాలేజీ గురించి ఆయన చెప్పిన కథలు. మేమందరూ ఆయన శిష్యులేగా, ఆయన పాఠాలు చెప్తే నేర్చుకున్న వాళ్ళమే. మీరు కూడా. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంద్ర నా బిహేవియర్ తేడాగా ఉందంటే మా గురువు గారే తేడా కదా. ఏది ఆర్జీ గారు మీ గురువు గారా? అంటే తెలియకుండా చాలా మంది నా ఫ్రెండ్స్ అంటారు, ఏంది నువ్వు కూడా ఆయనలాగా మాట్లాడతావు, ఆయనలాగా చేస్తావు, ప్రపంచంతో సంబంధం లేకుండా నాకు నచ్చింది చేస్తూ ఉంటావు. నాకు నచ్చినట్టు బతకాలబ్బా, నాకు నచ్చింది చేయాలి, ఐ డోంట్ కేర్. అలా అని వీళ్ళు పక్కన నేను చంపేయము. కాకపోతే ఏంటంటే కూడా ఎప్పుడు చంపేసారండి, ఆయనే చంపేయాలని తిరుగుతున్నారు జనం అంతే. అవునా? నెక్స్ట్ నన్నేమో నన్ను ఏం చేయరు కదా. ఓకే, అయితే ఆయన ఏంటంటే సమాధానం దానికి కూడా చెప్తాడు కాబట్టి ఆయన అంటారు అంతే. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఫస్ట్ నిజంగా నేను సీరియస్గా అడుగుతున్నాను, మీ ఆడియన్స్కి మేము చెప్పాలండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అవును, నేను సీరియస్గానే చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంబీఏ చేస్తానంటారు, ఎక్కడో కాలేజీ పేరు చెప్పరు. చెప్పకూడదు, కొన్ని హిస్టరీని మిస్టరీగా ఉంచండి. అది ఎలా తెరిస్తే అలా వాళ్ళు కూడా ఆలోచించుకోవద్దు, ఓ ఇది అయ్యి ఉంటుంది అది ఉంటుంది. లెట్ దెమ్ థింక్. కాస్తంత హోంవర్క్ వాళ్ళకి కూడా ఇద్దాం. కోటేశ్వరమ్మ గారి కాలేజీ అండి, ఆవిడదే కాలేజ్. సో మీరు ఆలోచించుకోండి ఏ కాలేజీలో ఎంబీఏ చేశాను. ఓకే, విజయవాడ. ఆవిడంటే భయం అందరికి. ఆవిడ మీసాలు కోటేశ్వరమ్మ అంటారు. అంటే షీజ్ లైక్ మ్యాన్లీ. ఆవిడ మంచి పవర్ఫుల్ అని ఆ రోజుల్లోనే అంత. అది ఆవిడ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. మీ వర్గం కాదు, ఆవిడ వర్గం వేరు, మనదంతా కామెడీ వర్గం. అదే ఎటకారం వర్గం. ఎటకారం అసలు ఎక్కడి నుంచి పుట్టింది? అసలు మీ దగ్గర ఎటకారం ఉన్న సంగతి ఎప్పుడు తెలిసింది మీకు? ఏమో నాకు తెలీదు. కాదు నిజం చెప్పండి. నిజంగా తెలీదు, నేను ఇలాగే మాట్లాడతా ఎప్పుడు. లేదు మీరు ఇలా మాట్లాడటం చూసాను కానీ ఎట్లా అది అంటే ఎక్కడొకక్కడ మీ దగ్గర ఇది ఉంది అని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని పని చేయండి అని చెప్పి చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ప్రోత్సాహం ఉంటుంది కదా. కరెక్ట్, ఎవరు లేరని చెప్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమవుతాయో ఇదేంద్ర సామె ఇంటర్వ్యూ లాగా లేదు, రోస్ట్ చేస్తున్నట్టుంది. కాదు, నేను ఇంటర్వ్యూ పిలిచాను తల్లి. మా ప్రేక్షకులకి ఎప్పుడు ఇట్లా ఉండదు. మా ఇంటర్వ్యూలు అన్ని చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటాయి, ఉలిక్కిపడేలాగా. మాయమ్మ ఏందిరా సామె ఇది? అదే ఏంది ఆయన ఇది? మాకు నేను ముందే చెప్పా, నాతో ఇంటర్వ్యూ అంటే వేరే విధంగా ఉంటుందండి. వీళ్ళందరినీ చెప్పాను ముందే, ఆ కుర్చీలకి వాటికి తలుపులు వేసేయండి అని చెప్పారా? చెప్పారు. వెళ్ళేటప్పుడు మా వాళ్ళు తాళం తీసుకోమని చెప్పా. నేను తలుపులు వేసేయమని చెప్పా, అలా కట్టేయమని చెప్పా మన కెమెరా. మరి మిమ్మల్ని ఒక్కడనే వదిలేసా. థ్యాంక్ యూ. సడన్ గా మరి సినిమాల్లోకి అవకాశాలు కూడా వస్తున్నాయి. నేను మొన్న ఒక సినిమా చూస్తే నిజంగా అందులో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నరేష్ గారు, అలీ గారు చేసిన సినిమా. నేను చెప్తుంటే అంత బాగుంది క్యారెక్టర్ అని చెప్తుంటే, ఆ సినిమా మొత్తానికి ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. మీరున్న ఒక పాయింట్. అంటే మీరు చూడలేదు కదా, నాకు తెలుసు. చూసా. గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ గారిది కాదు, నువ్వు ఒకదాన్ని సినిమా వస్తుంది. అందులో ఒక మెయిన్ పాయింట్లోనే ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేయటం వల్లే ఆయనకి ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఎత్తుక్కోవటం, అసలు ఆయన పరిస్థితి ఏంటి అని ఆ సినిమా అంతా కూడా అలా అవుతుంది. అవును, తీయకుండా ఉండాల్సింది ఆయన ఉద్యోగం తీయకుండా ఉంటే సినిమా ఎలా రన్ ఉంది? నాకు తీయడం ఇష్టం లేదు, కానీ తీయమని చెప్పారు. కానీ మీకు నరేష్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట. అసలు నాకు ఇండస్ట్రీలో ఎవరైనా కొద్దిగా సపోర్ట్ ఇస్తారంటే ఫస్ట్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజ్ గారు. వీళ్ళు ముగ్గురు నాకు అవును చిన్న పిల్లలు. ఎంఎస్ రాజ్ గారు అవును నాకు ఫ్రెండ్స్ అనుకోండి, నా వెల్ విషర్స్ అనుకోండి, మెంటర్స్ అనుకోండి. నాకు ఎనీథింగ్ ఐ వాంట్ ఐ కెన్ కాల్ దీస్ పీపుల్. దే వెరీ వెరీ నైస్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ముగ్గురు. వాళ్ళు కంప్లీట్లీ కామెడీ. అలీ గారితో మాట్లాడాలంటే కాస్తంత ఏమన్నా తినాలి తాగాలి, ఆయన ఎనర్జీ లెవెల్ వేరు. ఇంకా నరేష్ గారు హీజ్ ఆల్సో వెరీ హైపర్ యాక్టివ్. ఎంఎస్ రాజు గారు అబ్బా అందరిని తాట తీస్తారు ఆయన సెట్లో. మీరు ఇప్పుడు ఒక్క సినిమానే చేసేగారు కదా, మీకు అప్పుడే ఎలా తెలిసింది? 2 సినిమాలు చేశాను రాజు గారితో. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ప్రామిస్ చేశారు నాకు, ప్రామిస్ చేశారు ప్రతి సినిమాలో నువ్వు ఉంటావని. ఐఎమ్ వెరీ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అన్నారు. నేనేం ప్రామిస్ చేయలేదు కదా అనుకున్నా. యువర్ డైరెక్టర్స్ యాక్టర్స్ అన్నారు. నాలో ఇంత ఉందా అని ఆలోచించా. అందుకే అమెరికా వెళ్ళిపోయా తర్వాత. అవును, మీతో ఏమైనా సినిమాలు చెప్పాలని నిజంగా మిమ్మల్ని ఫాలో అప్ చేయాలన్నా మీతో ఇదో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చా, అందుకనే మీరు బాధపడద్దు. మీకోసం నేను వచ్చేసా. ప్రాణ త్యాగం, సారీ అమెరికా త్యాగం చేసి వచ్చా. అదే
ఇంకెళ్ళరా? ఎందుకు వెళ్ళను, నెక్స్ట్ మంత్ వెళ్తాగా. అదే చెప్తున్నా, వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు, వెళ్తే మీరు ఊరుకోరు, ఏడ వచ్చేది. అందుకని ఎయిర్లైన్స్లో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ మెంబర్షిప్ తీసుకున్నా. ఎప్పుడు ట్రావెల్ చేసినా టికెట్ అసలు కట్టక్కర్లేదు అని అనుకున్నారా? కట్టాలి. ఎంత కట్టాలి? దే పెయిడ్ నో. ఇప్పుడు లక్ష్మీ మంచి గారి వాయిస్ తీసుకొని వద్దండి, నేను ఆవిడ గురించి మాట్లాడినా ఆవిడని ఇంక ఇమిటేట్ చేయను. అందరు నన్ను ఎందుకు ఇలా ఇమిటేట్ చేస్తున్నాను, నన్ను తిడుతున్నారండి ప్రతిదానికి. ఎవరు లక్ష్మి గారు ఎప్పుడైనా తిట్టారా? తిట్టను, కానీ ఒక డైరెక్టర్ మొన్న మధ్యన ఫోన్ చేసి నువ్వు అమ్మాయిని ఎప్పుడు ఇమిటేట్ చేస్తున్నావు, చేయబాకు అది ఇది అని చెప్పారు. ఎందుకు? ఏమో అమ్మాయి ఏమంది? ఏమో ఆయన అయితే అంటున్నాడు. ఏమంటారు మీరు? ఏమంటారు? నేను ఆయన పేరు చెప్పను. ఆయన పేరు అవసరం లేదు కానీ లక్ష్మీ మంచి గారిది ఒకసారి అని. ఏదోలే అంటే కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్. అండ్ ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దౌతా ఉండాలన్నమాట. మీకు ఎలా వస్తుందండి అది? అలానే. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? దేనికి ప్రాక్టీస్? ఈ వాయిస్ ప్రాక్టీస్లు ఎందుకు, సహజంగా ఉందిగా. నాకు మా డాడీ ఎప్పుడు ఎక్కించుకున్నారు అంటే నాకేమనిపిస్తుంది అంటే డాడీ అంటే నాకు ఐ ఫీల్ పూర్వజన్మలో నాకు డాడీ మోహన్ బాబు డాడీ అయి ఉంటారు. అందుకోసమై నాకు కూడా కొంచెంగా అనిపిస్తూ ఉంటుంది. నాన్నగారు డాడీ ఎప్పుడు అంటే డాడీ కూడా కొంచెం తేరాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కోపం వచ్చింది కొడతా ఉంటారు కదా, అట్లా నేను కూడా అంతే అనమాట. ఓకే, మీకైతే ఏం భయం లేదు అయితే? అందుకు డాడీ కదా, నాన్నగారు అంటే ప్రతి ఒక్కరు భయపడతారు, నేను ఎందుకు భయపడాలి? ఓ ఫ్యాంటాస్టిక్. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు నటించారు మేడం మీరు? ఒక 20 సినిమాల దాకా చేశాను. కాకపోతే కొన్ని సినిమాలు మీరు గూగుల్లో ఎత్తుక్కున్నా దొరకవు. అంత పెద్ద హిట్ సినిమాలు చేశాను, ఎత్తుక్కున్నా దొరకవు. ఎందుకు అట్లాంటివి చేస్తున్నారు మరి? మీకు తెలీదు. ఇంత చురుకుతాను చాకచక్యం లేదు నాకు. ఇప్పుడు మీకున్నంత చురుకుదనం చాకచక్యం నాకు తెలియదు మేడం. ఏదో శివగారు లాంటి తెలివితేటలు లేక నేను అలా అయిపోయానండి. అమెరికాలో ఒక వీడియో చూసాను మీకు నేను. నాకు ఆ రోజు నుంచి మీరు అమెరికా నుంచి అసలు ఎప్పుడు వస్తారు, అసలు అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి మిమ్మల్ని అడగాలనుకున్నది. ఎందుకంటే నాకు ఎంత ఫన్నీగా అనిపించింది అంటే లాస్ట్లో ఇంటికి వెళ్తుంది ఆ పదం వాడకుండా అన్నానండి. అమెరికా అని ఎగరేసుకుంటా వెళ్ళానండి. అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్టు 3 వాసిపోతుంది. అందరు నన్ను దిక్కుమాలిలా చూస్తున్నారు, ఎండలో వేడివేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని. బై ఫ్రెండ్స్, ఇది బాగా ఎక్కడ మామూలుగా కాలేదు జనాలకి. కానీ మీ వీడియోస్ అంత బాగా అంత పాపులర్ అయ్యి అందరు చూస్తారు కదా, కానీ ఎందుకు నెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళకి అంత ఇంకా చాలా ఎక్కువ నెంబర్స్ వస్తూ ఉంటాయి చిన్న వాటికి కూడా, కొన్నిటికి ఎందుకు అసలు నెంబర్ కనబడదు అక్కడ? అంటే ఫాలోవర్స్ నా భయంకరమైన ఫ్యాన్సే మెసేజ్ చేస్తారు, అక్క ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, వావ్ అసలు ఆల్వేస్ వాచ్ యువర్ వీడియోస్, మా అమ్మకి ఇష్టమా అని మొత్తం వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చూస్తే వాళ్ళు నన్ను ఫాలోనే అవట్లా, ఫాలో అన్న బటనే నొక్కట్లేదు. ఎందుకు? ఏందిరా స్వామి నువ్వు ఇంత ఫ్యాన్ అన్నావు కదా అంటే, అక్క ఫాలో బటన్ నొక్కక్కర్లేదు అక్క, నీ వీడియోలు ఆల్రెడీ వస్తూనే ఉంటాయి, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఫాలో అవుతాను అక్క, నా ఫ్యాన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. బటన్ నొక్కడానికి మాయిదారి రోగం, నొక్కరు. మీరు నొక్కుతారు అందరి? నొక్కను. మరి మీరు ఎందుకు నొక్కరు? నేను ఇప్పుడు నేను ఎవరి వీడియోలు చూడను, చూసేవాళ్ళే నేను నొక్కుతాను కదా ఫాలో. నాకు ఒక ఫ్యూ మెంబర్స్. చూడరా మీరు ఎవరి వీడియోస్? చూడరా? నేను చూస్తా. నాకు అన్వేష్ గుడ్ ఫ్రెండ్, మన ప్రపంచ తను ఆయనతో పాటు పోయారా? నేను మొన్నే మాట్లాడుకున్నాం, నువ్వు ప్రపంచ యాత్ర చేస్తున్నావు కదా, సో నేను ఇక్కడ చేస్తానులే, ఇక్కడ లోకల్గా తిరుగుతా. సో హీ సూపర్ ఫన్ గా, మంచిగా మంచి ఆటగాడండి, ఇట్లాగే భలే ఇంటర్నేషనల్ ఆటగాడండి. మీరు కూడా ఆటలాడండి, ఇట్లాగే మాట్లాడతాడు, వెరీ ఫన్. మొన్నే ఒక 3 days కావాలని అలా మాట్లాడతాడు. ఈజ్ అ వెరీ నైస్ గై. బట్ అతను దీనిలో కరెక్ట్గా మనీ ఉండిందనో, లేకపోతే అతను చెప్పాలనుకున్న విషయాన్ని కొత్తగా చెప్పొచ్చని ఒక క్రియేటివిటీతోని అతను అలా అలవాటు చేసేసుకున్నాడు. దానిలో ఐ లైక్ హిస్ వీడియోస్. అలాగే సందీప్ కామెడీ అని ఈ మధ్యన వాళ్ళు చాలా ట్రెండింగ్గా ఉన్నారు, సో వాళ్ళ వీడియోస్ కూడా బాగా చూస్తూ ఉంటారు. నాకు కామెడీ అంటే ఇష్టం. ఎవరైనా ఫన్నీ అని పెడితే ఫుల్గా చెప్పాక పుట్టినప్పుడే తేడా, ఏ ఇంజెక్షన్ అవసరంలా, మ్యానుఫ్యాక్చరింగ్. మధ్యలో మీరు ఇంత కామెడీ టాపిక్ లో మాట్లాడకూడదేమో, మీ ఫాదర్ విషయంలో బాగా సెంటి మీరు, అది అంటే ఒక పర్టికులర్ టాపిక్ డాడీ ఇది
ఐ ఆల్వేస్ ఫీల్ అండి లైఫ్ అండ్ డెత్కి మన టైం మనకు వస్తుంది కదా, ఎన్ని అనుకున్న ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే, యూ హ్యావ్ టు. సో ఐ ఫీల్ హిస్ టైమ్ హ్యాస్ కమ్. హ్యాపీగా బతికారు, మంచిగా వెళ్ళిపోయారు. ఎక్కువ బాధలు పడి ఎక్కువ కష్టాలు పడి చేసుకోలేకుండా అలా కన్నా హీ హ్యాపీలీ వెంట్ అవే. సో ఇట్స్ ఓకే, హిస్ టైమ్ హ్యాస్ కమ్, హీస్ గాన్. మై టైమ్ కమ్స్ ఐల్ గో. I love him, but I've gotten used to, we never expected కోవిడ్లో అలా ఇలాంటి ఒక వస్తుందని కూడా ఎవరో అనుకోం కదా. ఇట్ కేమ్, సో ఇట్స్ ఓకే. కళ్యాణ్ అనే పేర్లే కొంచెం తేడా ఉంటుందేమో. లేదులేండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఆయన ఇదే వేరు. ఆయన కూడా ఆయన ఫ్యాన్. అవునా, ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ పవర్ స్టార్, చాలా ఇష్టం నాకు. సూపర్. కానీ మీకున్న ట్యాగ్ వేరు, మీకు ఇష్టం ఉన్న పర్సన్ వేరు, అలాంటివన్నీ చూస్తుంటారా? నేను అస్సలు ఐ డోంట్ గో బై ట్యాగ్స్. మనకు నచ్చందే అది వేస్తారు బ్రాండ్, కానీ నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు వేసారు బ్రాండ్? అది ఎవరు వేసారు ఏమో తెలియదు, అంటే బికాజ్ ఆ కమ్యూనిటీ నుంచి వచ్చా కాబట్టి అంటారు, కానీ నేను అస్సలు పట్టించుకోను, లీస్ట్ పట్టించుకుంటా. కానీ ఆ విషయం ఆయనకి ఇమ్మీడియట్గా చెప్పండి. ఎవరికి? ఇప్పుడు మీరు అన్న వాళ్ళకి ఎవరికి చెప్పాలో అలాగే చెప్పేయండి. కానీ చాలామంది అంటారు, నువ్వేంటి కొంచెం ఆర్జీవి లాగా నువ్వు కూడా ఇలా వెరైటీగా మాడుతూ ఉంటావు, వెరైటీగా పనులు చేస్తావు, వెరైటీ మనిషి అని. మేబీ అదే ఆ స్కూల్ అయి ఉంటుంది, ఆర్జీవి స్కూలే మీది. నాకు అర్థమవుతుంది కదా. ఆయన ఏంటంటే మాస్టర్స్ చేశారు, మీరు మాస్టర్లో ఎంట్రీ అయ్యానా? ఏదో ఒక రోజు మా గురువు గారు నేను కలిసి ఒక వీడియో చేయాలి. మీ గురువు గారి స్టూడియోకి వెళ్ళండి ఒక రోజు. వెళ్తారా? వెళ్దాం, తీసుకెళ్తాం. భయంకరంగా ఉండదు అసలు. భయంకరం కాదు, ఊహించరు. మేము మాట్లాడుకునేది అసలు ఎవడు అరే ఇలా కూడా మాట్లాడుకుంటారా అన్నట్టుగా ఉండాలి, ఉంటది. నాకు తెలుసు ఇద్దరు తేడా మనుషులు మాట్లాడుకుంటారు. అది వెళ్ళండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను ఒక వీడియో తీసి పెడతాను, అది మీకే పెడతాను, మీరు ఓకే అని అప్రూవల్ చేసినాక మార్కెట్లో దిద్దాం. అదేంటంటే కింద నుంచి ఇలా కెమెరా పెడితే మొత్తం ఆకాశం నిండా అమ్మాయిలే కనబడుతూ ఉంటారు. ఇటు పక్క తిరిగితే అటు ఒక అమ్మాయి కనబడుతుంది, ఇటు పక్క తిరిగితే ఇటు. అంటే బికినీస్లో 2 పీసెస్లో ఇన్ని రకాలు ఉంటాయి సంగతి నాకు తెలియదు నిజంగానే. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? రాజీ మీ గురుగారు వాళ్ళ ఆఫీస్లో ఉంటాయి. ఇన్ని ఫోటోలా? అయితే వెళ్ళాల్సిందేగా. అదే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇందాక వెరైటీగా నడుస్తా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నారు కదా, మనం అక్కడ చేద్దాం, ఒకసారి చేద్దాం, మన ఇద్దరం వెళ్ళి. నిజంగానే మనం ఏ కెమెరాలు కూడా అవసరం, మన అన్ని ఐఫోన్లే కాబట్టి మంచిగా సెల్ఫీ స్టిక్లు పెట్టుకుని మీరు ఒకటి పెట్టుకుని నేను ఒకటి పట్టుకుంటాను. ముందు ఆయనకైతే చెప్దాం, వస్తున్నాం. ఆయనకి కూడా చెప్పిన అవసరం లేదు. ఆయన అక్కడ దాకా, ఆయన రూమ్ దాకా ఎంటర్ అయిన దాకా నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. వెళ్ళినాక ఇంటర్వ్యూ చేస్తున్నాడా, చేసుకొని బాగానే ఉంటుంది అంటాడు అంతే. ఆయన పెద్ద అసలు ఫీల్ అవ్వడు. ఓకే, నాకు అదే అనిపిస్తుంది, కొంచెం చిల్ క్యాండిడేట్ ఆయన. కొంచెం చిల్ కాదు, బాగా చిల్క బాబ్కా తాత. కానీ మీరు మాట్లాడే వీడియోస్లో మీకు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, కానీ బండ బూతులు ఉంటాయి. అవునా? నాకు తెలియదే. కాదు, మీకు అసలు బూతులు అంటే చిరాకు అసలు. అవును కదా, మాట్లాడాలంటే పరమ అసహ్యం. అవును అసలు. నేను ఎంత పద్ధతిగా ఉండాలి, పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్. ఏదన్నా పద్ధతిగా మాట్లాడాలి. వేసుకునే బట్టలు మీరు పద్ధతిగా అనిపిస్తారు, కానీ మీ నోట్లో నుంచి మాటలు ఉండవండి. నా వీడియోస్ లో ఒకటి గమనించండి, నెవర్ ఎవర్ ఎంత కూడా స్కిన్ షో అన్నది ఉండదు. ఎందుకు మేడం అంత అందంగా ఉండి కూడా? అబ్బా అవసరం లేదులేండి. కాదు, నాకు ఇష్టం లేదు. ఐఎమ్ నాట్ అంటే ఇప్పుడు జింక్ ఉంది, ఒక జింక్ ఉంది, జింక బ్యూటిఫుల్ గా తిరుగుతుంది అనుకో, అందంగా ఉంటది. ఈ సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిలందరూ జింక జాతికి చెందిన వాళ్ళు, మనం ఏనుగు జాతికి చెందిన వాళ్ళం. ఏనుగు ఎక్స్పోజింగ్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటది. ఏనుగు అందుకే ఏనుగులాగా అలా హంబులుగా నడుచుకుంటూ వెళ్తే దండం పెడతారు. అర్థమైందా? ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఇండియాకి వచ్చేసారు, ల్యాండ్ అయ్యారు, సంగతి సినిమా ఇండస్ట్రీకి ఎలా చెప్తారు మీరు? ఇండస్ట్రీకా? నాలాంటి ఒక ఆర్టిస్ట్కి మీరు అవకాశాలు ఇవ్వకపోతే ఇండస్ట్రీ చాలా మిస్ అవుద్ది. ఒక 30-40 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచించుకుంటే అప్పుడు లేట్ అయిపోద్ది, నేను పైన ఉంటాను. సో వివేకంతో ఆలోచించండి, కళ్ళు తెరవండి, చెవులతో వినండి నా డైలాగ్స్, నన్ను ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. హాయ్ ఫ్రెండ్స్.
బెజవాడ. ఈ బెజవాడ అనగానే ఇప్పుడు నాకు నిజంగా కొంచెం పెద్దవాళ్ళు, ఇప్పుడు అందరు విజయవాడ అంటాం కదా, కొంచెం పెద్దవాళ్ళు అసలు విజయవాడ నేటివ్ గా పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ మా బెజవాడ అంటారు. ఆ బెజవాడ అని పేరు ఏంటంటే టక్కని మీరు గుర్తొచ్చేస్తున్నారండి. అందుకే పెట్టుకున్న పేరు అలా గుర్తు రావాలని. ఇప్పుడు ఆ వర్గానికి మనం ఇన్స్పిరేషన్ కదా, ఆ ఏరియా అందరూ మా మా బేబక్క అని కలిపేసుకున్నారు. మరి ఇప్పుడు అనవసరంగా యూఎస్ వాళ్ళు మాకు ఆ విషయం తెలియక హైదరాబాద్ వాళ్ళు చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ నేను ఇది మంద అని కలిపేసుకుంటారా? అదేం లేదు, యూనివర్సల్ బేబక్క అయిపోయాను. ఇప్పుడు బేబక్కకి ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? లవ్ లెటర్స్ సార్, నాకు ఆ లవ్ లెటర్స్ అలాంటివి రావు. మందంతా అక్క వి లవ్ యువర్ హ్యూమర్, ప్రామిస్గా చెప్తున్నా. నా కామెంట్స్ చూసుకున్నా, నాకు వచ్చే మెసేజ్ చూసుకున్నా, అంటే వేరే విధంగా రాయరు నాకు. నన్ను చూస్తే దే విల్ గెట్ అ ఫీలింగ్ లైక్ సిస్టర్లీ. మా ఇంట్లో ఇలాంటి అక్క ఉంటే బాగుండు, చెల్లి ఉంటే బాగుండు, ఇలాంటి వదిన, అలా నాకు అలాంటివి వస్తాయి ఎక్కువ లేడీస్. ఒకవేళ ఎవరన్నా అనుకున్నారు అనుకుందాం, ఒకవేళ రాస్తే బాగుంటుందని, ఏంటి మీ రియాక్షన్? రాయరు, వాళ్ళకి అసలు అనిపించాలి కదా. ఇప్పుడు ఏనుగుని చూసి ప్రేమించాలనిపిస్తుందా చెప్పండి? ఎందుకు ఇంకొక ఏనుగు ప్రేమించాలనిపించదా ఏంటి? అలా కాదు, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మనం రాయల్ గా నడిచి వెళ్తాం, అంటే సైజ్ కాదు. అండ్ లైక్ ఎలిఫెంట్, ఈవెన్ టైగర్స్, ఎవ్రీథింగ్ ఆల్సో. ఏనుగు నడిస్తే ఏమంటారు చెప్పండి? రాయల్టీ. మీరు సైజ్ గురించి ఆలోచించదు, రాయల్టీ. ఎలిఫెంట్ ఈజ్ రాయల్టీ. ఇప్పుడు ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అంటారు కదా, ఎందుకంటారు? సో బికాస్ ఎలిఫెంట్. అంటే కదా కుక్కలే మరగల మీ దగ్గర లైఫ్ లో? అబద్ధం చెప్పిన మరుగుతాయి కానీ నేను పట్టించుకోను. బట్ ద థింగ్ ఈజ్, నాకు నిజంగానే ఆడవాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువ. అబ్బాయిలు మెసేజ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రస్ట్రేషన్ లేడీస్ అందరూ మీ ఫ్యాన్స్ ఉంటారు. ఫ్రస్ట్రేషన్ కూడా కాదులే, కొంచెం లేడీస్ టైం పాస్ కాదు, కొంచెం లేడీస్ వెనకేసుకొచ్చే బ్యాచులర్ కనబడుతున్నారు. కాదులే, పాపం వాళ్ళకి ఇంట్లో చేయడానికి పని లేక, అంటే పాపం బోర్ కొడతా ఉంటుంది. ఇప్పుడు అదే కూర, అదే అన్నం ప్రతిరోజు వండి, అదే ఇల్లు ఊడ్చుకోవడం, అదే ఇల్లు తుడుచుకోవడం, పాపం వాళ్ళకి కూడా ఇసుగ్గా ఉంటుంది కదా. నేను ఒకలాంటి చెప్పా కదా, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని, ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, అలా చూసి నవ్వుకుంటారు. అది చాలా. ఎవరి వర్గం అంతా అదే పనిలేని బ్యాచ్. మిమ్మల్ని చూసే వాళ్ళందరూ వాళ్ళు అనుకుని తిట్టుకుంటారండి బాబు. మా అమ్మ అంది, ఏంటే అంటే సంథింగ్ షీ వాజ్ కామెంటింగ్, అమ్మ చూడు నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ అంటే, దీనికే పని లేదండి, దీని వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత పనికిమాలినాళ్ళు అని మిమ్మల్ని, మీతో పాటు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని. ఇదే విషయం నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ చెప్తే వాళ్ళు అంటున్నారు ఆంటీ జిందాబాద్ అంట. అంటే క్లారిటీ ఉంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమే నేనంటే, ఎందుకంటే బాలయ్య గారిది కూడా మంచి డైలాగ్ అప్పట్లో చెప్పి బాగా ఫేమస్ అయ్యాను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని చేశాను కదా, అది బాగా ఆయన వరకు కూడా వెళ్ళింది. క్రిష్, డైరెక్టర్ క్రిష్, ఆల్ ఆఫ్ దెమ్. సో త్వరలోనే డైరెక్టర్స్ అందరికీ చెప్తున్నా, మీరు ఒక ఆణిముత్యాన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యారు, నేను దూరంగా ఉన్నా, కానీ వచ్చేసా మీకోసం, నా దేశాన్ని వదిలి ఈ దేశానికి వచ్చా. సో వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ డైరెక్టర్స్. మీకోసం ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని నేను తీసుకొచ్చాను. ఓకే, పండగ చేసుకోండి. ఏ రకంగా ఏం పండుగ చేసుకోవాలి? ఎలిఫెంట్ మంచి మంచి రోల్స్ ఇస్తారు కదండి, వాళ్ళకి ఇలాంటి ఆర్టిస్టులు దొరకరు కదా, వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను నేను. వాళ్ళకి ఇస్తున్నారు అవకాశం. కానీ కొంచెం బేసికల్ గా పొగరు ఉంటుందేమో కదా మీకు? అస్సలా నాకు లేనిది అది. మీకు కొత్త కొత్త విషయాలు చెప్పొద్దు, అసలు లేదు. నాకు తెలిసింది ఓవర్ యాక్షన్ మాత్రం, హైపర్ యాక్టర్స్ మీద ఎవ్వరు ఇప్పుడు ఫీల్ అయ్యారా మేడం? నిజంగా నేను సీరియస్గా అడుగుతున్నాను. అంటే ఈ ఓవర్ యాక్షన్ వల్ల కానీ లేకపోతే నాకు ఫీల్ అయితే ఇలా బిహేవ్ చేయనుగా. ఇప్పుడు ఫీల్ అయ్యే రకం అయితే ఇలా బిహేవియర్ ఉండదు కదా, అస్సలు దులిపేసుకుంటా.